తనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంపై షర్మిల స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు. శక్తి వంచన లేకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తానని షర్మిల ట్వీట్ చేశారు. ఏపీ పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. షర్మిల రాకతో చాలా మంది నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు గిడుగు రుద్రరాజు గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా వారిని అత్యుత్తమైనటువంటి పెద్ద పోస్టులు వేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రానికి వైఎస్ షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఈ రెండు నియామకాలకి మేము ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కూడా కృతజ్ఞత అభివందనాలను తెలియజేస్తూ ఇవాళ వేడుకలు చేసుకున్నాం. ఇది శుభపరిణామం ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిరంతరం కష్టపడేటటువంటి ఇవాళ గిడుగు రుద్రరాజు గారిని సిడబ్ల్యూసీలో స్థానం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పొజిషన్ ఉండే పదవి సిడబ్ల్యూసీ. అందులో వారు సభ్యులుగా వెళ్ళినటువంటి మా అందరికీ, మా కుటుంబ సభ్యులు వెళ్ళినటువంటి మనస్సానందం కలుగుతున్నది. మా కుటుంబ సభ్యుడికి ఆ పదవి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హర్ష